మన ఊరి జాతరలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. జారుడుకు ఎక్కడం, పసుపు నీళ్లు కొట్టడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేసుకుపోయేది ఏంటి? అతని మీద అంత ఇంట్రెస్ట్ దేనికి? ఇంతగా ప్రయత్నిస్తుంటే జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. నేను ఇంకేదో ఉందనుకున్నా. ఏదని చెక్కిందా? ఈ వయసులో నీకు ఇది అవసరమా? సరే వదిలే. ఆ జారుడు కొయ్యికి మన జీవితానికి ఓ పోలికుందిరా, అది నీకు తెలుసా? ఈ ఊర్లో ఎవరెవరితో సంబంధం ఉందో నీకే తెలుసయ్యా. చండాలపు పెడదా, నువ్వే చెప్పుచావు. అది వదిలే. జారుడు కొయ్యి మీద ఎక్కగా ఎలా జారుతుందో అటువంటిదే జీవితం కూడా. అవన్నీ దాటుకుని ముందుకు సాగిపోతూనే ఉండాలి. నువ్వు జారుడు కొయ్యి గురించి వేదాంతం చెప్తూ ఉంటే నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది. నెత్తి కొట్టేసుకో, లేదంటే బుర్రకు బొక్కెట్టి రక్తం తాగేస్తాను. రే, ఆ పసుపు నీళ్ళ మీద పోయమని చెప్పండి. అంటే నింపడరా అన్న. కాఫీ తాగుతారా? మన కొట్టొచ్చి తీసుకో. అయ్యో, వచ్చేసారు. ప్రియమైన గ్రామ పీపుల్స్ లారా, మన ఊరు జాతరకి పెదరాయుడు గారి కుటుంబానికి చెందిన మా పెద్ద యజమాని గారు బ్యాంకుకు లీవ్ పెట్టి కుటుంబంతో సహా వచ్చేశారు. ఈయన పేరు ప్రకాష్. ఈయన పూర్వీకులది ఇదే గ్రామం. హైదరాబాద్లో ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి సినిమాలంటే మహాపిచ్చి. ఈయన ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. పాత సినిమాలంటే విపరీతమైన పిచ్చి. వీళ్ళు ప్రకాష్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణ, నాన్న విశ్వనాథం గారు. ప్రకాష్కి వాళ్ళ నాన్న అంటే కొంచెం భయం. ఆయన మాటకి ఎదురు చెప్తే నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రివా ఇలా అని నోరు మోయించేస్తారు. ఈవిడ ప్రకాష్ భార్య జానకి. ఈవిడ్ని ఆ పేరు కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఎస్ జానకి పాటలంటే ఈయన చెవి కోసుకుంటాడు. ఈ అమ్మాయి ప్రకాష్ కూతురు, పేరు రాణి సంయుక్త. వీరగాథలన్నా ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. ఆయనకు కొడుకున్నాడు. అతని పేరు పిలుస్తాడు, మీరే వినండి. గరుడాద్రి. కొంచెం కూడా డిసిప్లిన్ లాగానే పోయింది ఇంట్లో. ఏంటయ్యా టెన్షన్ పడుతున్నట్టున్నా? అదేం లేదు. రాను నిన్నెవరు గౌరవిస్తున్నట్లేదు. అబే అలాంటిదేం లేదు. లేదు పెద్దయ్య గారు, ఇంకా నయ్యా మీరు వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళిపోయి ఉంటారని భయపడుతూ వచ్చాను. ఏమిట్రా విషయం? నా కొడుక్కి మీరే పేరు పెట్టాలి, అందుకనే వచ్చాను. ఇదేరా పల్లెటూరు మర్యాద అంటే. గాడ్ ఫాదర్ టైప్. అవును, నువ్వు అక్కడే వచ్చావు. పిల్లాడేడి? ఇప్పుడు వచ్చేస్తాడు. ఒరే చిన్నోడా. ఏమిట్రా ఎగతాడా? ఎంత మాట! వీడు పుట్టిన దగ్గర నుంచి పేరు పెట్టించాలని నేను వచ్చినప్పుడు మీరుండడం లేదు, మీరున్నప్పుడు నేను రావడం లేదు. ఇలాగే వీడు పెరిగి పెద్దవాడయ్యాడు. పేరు పెట్టకపోవడం వల్ల వీడిని చిన్నోడా అని పిలుస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే కుక్కను కొట్టడానికి రాయి దొరకలేదంట, రాయి దొరికినప్పుడు కుక్కే లేదంట. రేయ్, ఇందులో ఎవరి కుక్క ఎవరు రాయి చెప్పరా? ఏమో తెలియదు తాత యజమాని, కానీ ముసలాలు కొట్టినా నొప్పి పడుతుందని ఇప్పుడే తెలిసింది. తెలుస్తుంది తెలుస్తుంది. ఇలా రారా, దగ్గరగా రా. రా, చివేది? హరిదాస్ హరిదాస్ హరిదాస్. గాడ్ ఫాదర్. మాటలు రాకముందే పేరు పెట్టాలంటారు, అర్థమైందా? నువ్వురా, ఈ రోజు నుంచి నీ పేరు మహేష్ బాబు. ఈ పేరు నాకు నచ్చింది. ఏమే అన్నపూర్ణ, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రండి.
ఇదిగో వస్తున్నారు మావయ్య. రావే తాతయ్య, ఎందుకు అలా అరుస్తున్నారు? సర్లే సర్లే. ఏమిటండి లేట్ అయిందా? పిల్లాడికి పేరు పెట్టి 10 ఏళ్ళు అయింది. కూర్చో. మీరనేది? కూర్చో. సరే. త్వరగా నాట్లేయించరా, లేట్ అయితే ఎండిపోతాయి. ఏంటి పెద్ద యజమాని, నేను ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చి సలహాలు ఇచ్చాను. రే ప్రకాష్, లేదా వస్తున్నాను చెప్పరా. తాతయ్య రావడం కుదరదట. వస్తున్నా. ఏమిట్రా ఎదిరించి మాట్లాడతావు? అది కాదు నాన్న, వాడే. నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రిరా. కూర్చోరా. రాను రాను ఎవరు నా మాట వినలేదు. పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీర్వాదం. ఈరోజు నెహ్రూ జన్మదినం, అంటే చిల్డ్రన్స్ డే. నెహ్రూ మాస్ తగిలించి నన్ను పిల్లవాడిని చేసిన ఈ పిల్లలందరికీ నా ధన్యవాదాలు. ఆరుద్ర గారు చిన్నపిల్లల గురించి ఒక చక్కని పాట రాశారు. ఎదగడానికెందుకురా తొందరా అని ఆరంభించి ఎదర బతుకంతా చిందర వందరా అని నెక్స్ట్ లైన్లో అన్నారు. ఆయన అన్నది నిజమే కదా. పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయి. మీరు మీ స్కూల్కి ఏదైనా మంచి చేద్దామని అనుకుంటే అందరూ చక్కగా చదవండి, అంతే. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశ భవిష్యత్తు మీ అందరి చేతుల్లోనే ఉందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకే చేసుకుంటారు? ఓటు వేసిన వాళ్ళు కోపడతారు. వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత నాది. ఏం తమ్ముడు, నీ పేరేంటి? చంద్రశేఖర్. ఇలా చూడు, నువ్వు నన్ను నశించాలన్నందుకు నేనేం బాధపడటం లేదు. కానీ దేనికన్నా సార్, నేను రాజీవ్ నగర్ లో ఉంటున్నాను సార్. ఆ ఏరియాలో కరెంటే లేదు సార్. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి 10 రోజులు అయిపోయింది సార్. పిల్లలందరికీ పబ్లిక్ ఎగ్జామ్స్, చదువుకోవాల్సిన టైం సార్. కరెంటు లేనందువలన రాత్రి భోజనం సాయంత్రం 5 గంటలకే తింటున్నాం సార్. అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చాం సార్. ఏం ప్రయోజనం లేదు సార్. ఇలా చూడు, ఎవరెవరికో కంప్లైంట్ ఇస్తే ఏంటి లాభం? డైరెక్ట్ గా నాకే వచ్చుగా. సార్, మీ ఆఫీస్ లో మీ పిఏకి ఒకసారి ఇచ్చాను సార్. శివా, మర్చిపోయాను సార్. దీనికేం తక్కువ లేదు. నువ్వు చేసిన తప్పుకి నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఇదిగో చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ రోజు సాయంత్రం కల్లా వాళ్ళ ఏరియాలో కరెంట్ వచ్చి తీరాలి, అంతే. అలాగే సార్. చూసారా, న్యాయమైన కోపం దేశానికి మంచి చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఫోటోలు తీయండి అయ్యా. ఎంతకాలం అని సినిమా వాళ్ళని, నాలాంటి రాజకీయ నాయకుల్ని ఫోటోలు తీసి పత్రికలు వేస్తారు. చంద్రశేఖర్, మన ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం. తీయండి అయ్యా. క్షమించండి అయ్యా. ఏవయ్యా చంద్రశేఖర్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీ ఏరియాకి కరెంట్ ఇవ్వమని చెప్పానుగా. ఓ, వీళ్ళు నీకు కరెంట్ షాక్ ఇచ్చారా? మరేం లేదు, వీళ్ళు నా ఫ్యాన్స్. ఏంటి అలా చూస్తున్నావు? సినిమా వాళ్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉండాలా? నాకు ఉండకూడదా? ఉన్నారు మరి, మూర్ఖపు వెధవలు. అన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలాగంటే, నేను నీ భుజమే చేవేశాను కదా, అందుకే నిన్ను తీసుకొచ్చి కొట్టారు. ఒకవేళ నేను నీకు చెయ్యి ఇచ్చాననుకో, ఆ చెయ్యి కట్ చేసి ఉండేవాళ్ళు. కౌగులించుకున్నానే అనుకో, నీ కథ ముగించేసి ఉండేవాళ్ళు.